హే ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఆపరేషన్ బ్లాక్ బాక్స్. నమస్కారం. లాస్ట్ 2 days నుంచి నేషన్ వైడ్, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో సంచలనం సృష్టిస్తున్న ఒక కేసు గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అదే శర్మిష్ఠా పనోలి కేసు. హూ ఈజ్ శర్మిష్ఠా? శర్మిష్ఠా పనోలి ఒక 22 years old లా స్టూడెంట్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రమ్ పూణే. ఆమె చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇంటెన్స్ కాంట్రవర్సీకి దారితీసాయి. ఆమె పాకిస్తాన్ లో రిలీజియస్ పాలసీస్ ని క్రిటిసైజ్ చేసింది. అలాగే ఇండియా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీస్ సైలెంట్ గా ఉండడంపై క్వశ్చన్స్ రేస్ చేసింది. ఈ కేసుపై బ్లాస్ఫమీ యాంగిల్ కూడా యాడ్ అయ్యింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆమె కామెంట్స్ ముఖ్యంగా ముస్లిం మత పెద్ద ప్రొఫెట్ ముహమ్మద్ పై చేసినందుకు బ్లాస్ఫమియస్ గా పరిగణించబడ్డాయి. ఇది రషీదీ ఫౌండేషన్ నుంచి కంప్లైంట్ కి దారితీసింది. ఇది ఒక కోల్కతా బేస్డ్ ఫౌండేషన్. ఈ పోస్టులు దేశవ్యాప్తంగా వైడ్ స్ప్రెడ్ డిబేట్ అండ్ బ్లాక్ లాష్ కి దారితీశాయి. చాలా పోలీస్ కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి. శర్మిష్ఠా క్షమాపణ చెప్పి తన పోస్టులను డిలీట్ చేసినప్పటికీ ఫ్యాన్స్ అండ్ ముస్లిం కమ్యూనిటీ నుంచి రేప్ మరియు లైఫ్ థ్రెట్ బెదిరింపులు రావడంతో పూణే నుంచి గురుగ్రామ్ కి షిఫ్ట్ అయ్యారు. కానీ కోల్కతా పోలీసులు ఆమెను గురుగ్రామ్ లో అరెస్ట్ చేసి వెస్ట్ బెంగాల్ కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆమెను 14 days రిమాండ్ పంపారు. కమ్యూనల్ అన్రెస్ట్ కలిగించే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ అరెస్ట్ నేషనల్ వైడే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా దృష్టిని ఆకర్షించింది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫ్రమ్ పాకిస్తాన్ కూడా ఆమెకు సపోర్ట్ గా ట్వీట్ చేసి భారతీయ ముస్లిం కమ్యూనిటీ తీరును విమర్శించింది. అంతేకాకుండా డచ్ పొలిటీషియన్ కూడా ఆమె మాట్లాడిన మాటలు అసలు తప్పే కాదు, ఈ అరెస్ట్ అగెయిన్స్ట్ ఫ్రీ స్పీచ్ అని కండెమ్ చేస్తూ మోడీ గారిని ఆమెకు హెల్ప్ చేయమని ఎక్స్ లో మెన్షన్ చేశారు. ఈ కేసు మన దేశంలో ఫ్రీ స్పీచ్, కమ్యూనల్ సెన్సిటివిటీ మరియు లా ఎన్ఫోర్స్మెంట్ తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆన్లైన్ ఎక్స్ప్రెషన్ బౌండరీస్ ఏమిటి, అసలు ఆన్లైన్ పోస్టుల తర్వాత లీగల్ ప్రొసీజర్ ఎలా ఉండాలి అన్న విషయంపై కంపల్సరీ ఫ్యూచర్లో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. దీనిపై ఒక స్ట్రిక్ట్ లాస్ కూడా తీసుకొని రావాలి. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. శర్మిష్ఠా విషయంలో చూపిన స్విఫ్ట్నెస్, అంటే వెంటనే అరెస్ట్ చేయడం, ఇతర మతాల దేవుళ్లపై లేదా నాయకులపై అభ్యంతరకర కామెంట్స్ చేసిన వారి విషయంలో ఎందుకు లేదు? ముఖ్యంగా హిందూ దేవతలపై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎందుకు ఇమీడియట్ యాక్షన్ లేవు? ఎగ్జాంపుల్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు. ఇతను అన్నాడు, సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది, మనం దీన్ని ఎరాడికేట్ చేయాలి. మరి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఇమీడియట్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఇది సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ కాదా? చట్టం అందరికీ ఒకటే కాదా? ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడంలో పొలిటికల్ మోటివ్ ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ సందర్భంలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇలాంటి కేసులు వాడుకుంటారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్. అదే కాకుండా వెస్ట్ బెంగాల్లో చాలా బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు విత్ వ్యాలిడ్ ఇండియన్ ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్తో. ఇండియా మొత్తంలో బంగ్లాదేశీ అండ్ రోహింగ్యా ముస్లిమ్స్కి ఆధార్ అండ్ ఓటర్ ఐడి వెస్ట్ బెంగాలే ఇల్లీగల్గా ఇష్యూ చేస్తుంది అని బీజేపీ చాలాసార్లు ఆరోపణ చేసింది. సెంట్రల్ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారితో ఎన్నిసార్లు వీళ్ళపై యాక్షన్ తీసుకోమన్నా తీసుకోలేదు అండ్ వాళ్ళని ఓట్ బ్యాంక్ లాగా వాడుకుంటున్నారన్న అలిగేషన్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇండియా ఒక ధర్మసత్రం కాదు, ఎవడు పడితే వాడు రావడానికి అని గట్టిగా స్పందించింది. అదే కాకుండా 30 daysలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళ దేశాలకు పంపాలని అన్ని స్టేట్స్కి ఆర్డర్ వేసింది. అండ్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో సెంట్రల్ సెక్యూర్ బౌండరీ వేస్తా అన్నా కూడా మమత దీనికి అపోజ్ చేస్తుంది. ఇవన్నీ కవరప్ చేసుకోవడానికి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది అన్న అనుమానం కూడా ఉంది. ఈ కేసుపై ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్స్లో స్పందించారు. ఆమె మాట్లాడిన మాటలు రిగ్రెటబుల్ అండ్ హర్ట్ఫుల్ ఉండొచ్చు, కానీ షీ ఓన్ హర్ మిస్టేక్ అండ్ అపాలజైజ్డ్ అండ్ డిలీటెడ్ ద వీడియో. అండ్ ఆల్సో హీ కండెమ్డ్ టీఎంసీ లీడర్స్ ఆన్ మాకింగ్ సనాతన్ ధర్మ అండ్ కాలింగ్ ఇట్ గంధాధరం. గంధాధరం అని ఎవరో అనలేదు, డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అన్నది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వీడియో. जानबूझ के एक गंदा धर्म जो इसने बनाया, जो एक जुमला पार्टी ने बनाया, वो धर्म को हम नहीं मानता है. కొందరు ఇస్లామిక్ లీడర్స్ మాత్రం శర్మిష్ఠా వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించాయని, అవి ఫ్రీ స్పీచ్ కిందికి రావని స్పష్టం చేశారు. ఈ రకమైన వ్యాఖ్యలు జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ కలిగి ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఈ కాంట్రవర్సీని చాలా పెంచింది. ఇది ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిది. వ్యక్తులకు చాలా రీచ్ ఇస్తుంది, కానీ అదే సమయంలో తీవ్రమైన స్క్రూటినిటీ మరియు బ్లాక్ లాష్ కు ఎక్స్పోజ్ చేస్తుంది. ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ సామాజిక విభజనలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఆమె బాలీవుడ్ సెలబ్రిటీస్ పై చేసిన కామెంట్స్, పబ్లిక్ ఫిగర్ సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ మరియు పొలిటికల్ చర్చల మధ్య ఉన్న
సంక్లిష్ట సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. సెలబ్రిటీలు సైలెంట్ గా ఉండడం కూడా ఒక రకమైన కాంప్లిసిటీ గా చూడబడుతుంది. యాక్చువల్ గా ఈమె బాధ ఏంటంటే బాలీవుడ్ లో చాలా పెద్ద పెద్ద హీరోలు ఎస్పెషల్లీ ఖాన్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ పాకిస్తాన్ లో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు ఏమన్నా కామెంట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్ బేస్ పోతుందని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని ఈమె ఆరోపణ. అంతేకాకుండా ఇఫ్ వి టేక్ ఎ లుక్ ఎట్ తెలుగు ఇండస్ట్రీ, చాలా మంది పెద్ద టాప్ లో ఉన్న తెలుగు స్టార్స్ కూడా టెర్రరిజం ని కండెమ్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు. వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు చాలా మంది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. శర్మిష్ఠ పనోలి కేసు భారత సమాజంలో ఉన్న జాతి మత రాజకీయ విభేదాలను తీవ్రం చేసే అవకాశం ఉంది. ఇది ఒక చిన్న అంశంగా కనిపించిన దీని వెనుకున్న సోషల్ టెన్షన్స్ చాలా పెద్దవి. ఇలాంటి సమయంలో రెస్పాన్సిబుల్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. కోపం లేదా ఆగ్రహంతో చేసే వ్యాఖ్యలు సొసైటీలో మరింత డివిజన్స్ క్రియేట్ చేయొచ్చు. మనం ఒకరినొకరు క్షమించుకోవడం, హ్యూమన్ డిగ్నిటీ ని కాపాడడం ఇంపార్టెంట్. ఈ కేసులో జ్యుడిషియరీ పాత్ర చాలా క్రూషియల్. హౌ ద కోర్ట్స్ డిఫైన్ ద ఫైన్ లైన్ బిట్వీన్ హేట్ స్పీచ్ అండ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ విల్ సెట్ ఏ ప్రెసిడెంట్ ఫర్ ఫ్యూచర్. ప్రజలు కూడా సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఇన్ఫర్మేషన్ పై అనాలిటికల్లీ ఆలోచించాలి. బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఏది నిజం, ఏది వక్రీకరణ గుర్తించాలి. శర్మిష్ఠ కేసు ఇండియన్ డెమోక్రసీలో ఫ్రీ స్పీచ్, ద రోల్ ఆఫ్ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ, ఇండివిజువల్ రైట్స్ మధ్య బ్యాలెన్స్ ను నిర్ధారిస్తుంది. ఈ కేసు బ్రాడర్ ఇష్యూస్ పై మరింత అవగాహన పెంచుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ బటన్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.